హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అంశాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొన్న చూసుకుంటే విజయసాయిరెడ్డి, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతానికి అదే పార్టీకి సంబంధించినటువంటి వైజాగ్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి సంబంధించిన అంశం కూడా ఒకటి ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. అది కూడా ఎంవివి అనే ఒక భవనంతో, శివాజీపాలెంలో ఉంటే భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి రైడ్ చేయడం జరిగింది. సో మరి దాదాపుగా ఒక 3 మహిళల్ని, అలాగే ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు. సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశం ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉంది. విజయసాయిరెడ్డి గారిది చూసాము, దువ్వాడ శ్రీనివాస్ గారిది చూసాము. ప్రస్తుతానికి ఎంవివి సత్యనారాయణ కూడా ఒక హాట్ టాపిక్గా మారారు. ఆయనకు సంబంధించిన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు రైడ్ చేయడం జరిగింది. సో మరి ఇదంతా అసలు ఏపీలో ఏం జరుగుతుంది, అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏం జరిగింది మా వీళ్ళంతా అసలు ఏంటి? అంటే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు వీళ్ళకి విచ్చలవిడితనం అనేది అట్లా అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కటి బయట రావటమే కానివ్వండి, దువ్వాడ విషయమే కావచ్చు, విజయసాయి రెడ్డి గారి విషయం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు మనకు బయట రావటం వలన అది వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు బయట వచ్చారు అని అంటే న్యాయం జరుగుతుంది. అంటే అప్పుడు అధికారంలో ఉండబట్టి ఎంత చేసినా, ఎంత వాళ్ళకి అగ్గోలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు బయట వచ్చి చెప్పాలనుకున్నా కూడా ఎక్కడ న్యాయం జరగదనే ఒక నమ్మకంతో ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసిన విషయం కదా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయం అయితే ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా వేస్తానంటే వాళ్ళ వైఫ్ కూడా నేను కూడా ఎమ్మెల్యేగా వేస్తాను అని చెప్పటంతో కానివ్వండి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అప్పటికీ కూడా భయపడ్డారు. ఒకటే కుటుంబ సభ్యులైనా కూడా భయపడినట్టే ఉన్నారు. భయపడి ఈరోజు న్యాయం జరుగుతుందని బయట రావటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంవివి సత్యనారాయణ గారు మాజీ ఎంపీగా ఉన్న అతను, అంటే ఇప్పుడు అనుకుంటారు అందరూ కక్ష సాధింపు చర్యలతో ఇప్పుడు ఇవన్నీ బయట లాగుతున్నారని. కాదు కదా. అప్పుడు 400 మంది సిబ్బంది 80 బృందాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు అంటే అక్కడ రైడ్లు జరిగినప్పుడు దొరికిన విషయం ఇది. సో అన్నిటి మీద జరిగాయి కదా. అన్నిటి మీద జరిగినప్పుడు ఇది ఒకటి దొరికింది, ఎంవివి గారిది ఒకటి దొరకటం జరిగింది. సరే, అక్కడ డ్రగ్స్ ఇది అంటే గంజాయి 10.5 కిలోలు గంజాయి దొరకటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే గతంలో వాళ్ళు అక్కడ ప్రోత్సహించినట్టే కనపడుతుంది కదా. గతంలో వాళ్ళు అక్కడ బిజినెస్లు చేసినట్టున్నారు. ఈ గంజాయిలే కానివ్వండి, డ్రగ్సే కానీ, మాదక ద్రవ్యాలు. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉంది, రేపొద్దున మనం దొరికిపోతే ఎలా ఉంటుందనే భయం కూడా వాళ్ళకి లేకుండా, అంటే ఇప్పుడు ఈ మాత్రం మొత్తంలో అయినా దొరికిందంటే గతంలో వాళ్ళు ఇంకెంత భారీ ఎత్తుగా చేసి ఉంటారో, అక్కడ అందరికీ ఎంత ఇబ్బందికరంగా కల్పించుంటారో. అంటే ప్రజలు కూడా ఎప్పుడు బయట చెప్పుకోలేనంత జుహుత్సకరంగా కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలు కానివ్వండి, అవన్నీ కూడా వాతావరణాన్ని కలుషితం చేయటం కానివ్వండి. ఎందుకంటే మనం చూసాం, అంబటి రాంబాబు గారి విషయం తీసుకున్నా, గోరింట్ల మాధవ్ గారి విషయం తీసుకున్నా, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా వాళ్ళు మాట్లాడిన మాటలు అధికారంలో ఉన్నప్పుడు. సో వాళ్ళకి విచ్చలవిడితనం, భయపడే పని లేదు. సో ఏదైనా మేము చేస్తాం, ఏమైనా చేస్తాం, మన ఒక మన నోటికి ఏది వస్తే అది మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోకూడదు, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు అనే ఒక ధోరణితో ఉన్నారు కాబట్టి సో ఈరోజు అన్నీ బయట వస్తున్నాయి. ఒక్కొక్కటి అన్ని విషయాలు, వీళ్ళ విషయాలన్నిటి కూడా, అంటే వీళ్ళు ఎలాంటి దందాలు చేశారు, ఇంకా గనులు దోచుకోవటము, డ్రగ్స్ విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా పోయింది. ఆఖరికి అమ్మాయిల విషయాలకు కూడా వచ్చారు. అదే కూడా కాకుండా గతంలోనే కూడా 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని కూడా దాని గురించి ఇప్పటి వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆ కేసులన్నీ ఏమైనాయి. సో వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పటం జరిగింది. సో అంటే వీళ్ళు తరలించటం కూడా చేశారు ఆ మహిళల్ని అనేది మనకి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం అంటే నాయకులే ఇలాంటి బిహేవియర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏదో చిన్న వాళ్ళు చేస్తే వేరే విషయం, ఇక్కడ ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్, సో అందరికీ ఇలాంటి వ్యాపారాలేనా, ఇలాంటి విషయాల్లో ఉంటామా? సో వీళ్ళు ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? సో కరెక్ట్గా వీళ్ళందరూ ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అండదండల. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకుండా ప్రోత్సహించడమే కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి మినిస్టర్స్ ఇవ్వటం కానివ్వండి,
వాళ్ళకి సీట్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా. ఖచ్చితంగా ఈ రోజు ఇవన్నీ ఒక్కోటి అన్నీ బయట వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారి మ్యాటర్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపలేదు. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన ఎపిసోడ్ నడుస్తుంటే కూడా ఆ పార్టీ అధ్యక్షులు అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎంవివి గారికి సంబంధించినటువంటి ఒక భవనంలో జరుగుతున్నటువంటి వ్యభిచారం టాపిక్ వస్తున్నా కూడా ఇప్పుడు కూడా మాట్లాడతారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో మరి ఆయన మౌనం వెనకాల రీజన్ ఏమై ఉండొచ్చు మేడం? ఇప్పుడు ఒకటే జగన్మోహన్ రెడ్డికి కావాలి, ఎవరు ఏ బిజినెస్ అయినా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు రావాల్సిన వాటా నాకు పంపించేసేయండి అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఎలాంటి దందాలైనా చేసుకోండి, ఏ పనులైనా చేయండి, ఏమైనా చేయండి, నాకు కలెక్షన్ వచ్చేసేయాలి అన్నట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైన పనులైనా చేసుకుంటా ఉన్నారు. సో దాన్ని ఏ రోజు ఖండించిన వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు నాయకుడు పర్మిషన్ ఇస్తే కాదు లైసెన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ లైసెన్స్ ఇచ్చినట్టు వాళ్ళ పనులు వాళ్ళు ఇలాంటివే చేసుకుంటూ పోయారు. సో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కదా. సో ఇప్పుడు ఏంటంటే అధికారం మారిపోయింది, సో అధికారం మారింది, సో అన్ని చోట్ల స్ట్రిక్ట్ చేస్తుంటే ఇక్కడ ఇట్లా బయటపడుతున్నాయి. సో దీనిలో కుమ్మక్కైన మెయిన్ క్యాండిడేట్లు ఎవరు ఉంటున్నారు, ఇట్లాంటి వ్యాపారాలు చేసేదైనా ఇట్లాంటి పనులన్నీ చేసేది ఎవరు ఉంటున్నారు, వైసీపీ నాయకులు, అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన వాళ్ళు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడు కార్యకర్తలు ఇలాంటివి దొరికారంటే ఓకే ఏదో అనుకోవచ్చు, కానీ వీళ్ళు పెద్ద నాయకులే ఇలా ఉన్నారంటే ఇంకా కింద స్థాయి వాళ్ళు ఎలా ఉంటారు? సో ఏంటంటే వీళ్ళు ఒక రోల్ మోడల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నా వాటా నాకు కావాలి, మీరు ఏ పనులైనా చేయండి అన్నట్టు. సో అదే ఆయన పంపిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఏం అడుగుతాడు, ఆయన అడిగే అవకాశం లేదు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అలాంటివే చేస్తారు కదా. సో ఖచ్చితంగా దీని వెనకాల అంతా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉన్నట్టే కనపడుతుంది, లేకుంటే భయపడతారు ఎవరైనా. ఇప్పుడు ఒక సీఎంకి తెలిస్తే రేపు పొద్దున నాకు సీట్ రాదేమో, ఆబ్వియస్లీ ఎవరికైనా వాళ్ళకి రిమార్కులు అనేటివి బయటపడినప్పుడు నాకు సీట్ రాదేమో అనే భయం ఉంటుంది. రేపు పొద్దున కేసులు ఏమైనా ఇరుక్కుంటానేమో, దీని మూలాన ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనే భయం అని ఉంటుంది. మీరు చూడండి వైసీపీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా ఇలాంటి వాటిల్లోనే ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. గంజాయిలు, డ్రగ్స్లు, ఈ మహిళలు, ఇట్లాంటి కేసుల్లో మొత్తం అందరికీ అట్లాంటివి ఎక్కువ మందికి అలాంటివి కనపడుతున్నప్పుడు ఇంకా శ్రీగంధపు చెక్కలే కానివ్వండి, బిజినెస్లు ఇట్లాంటివి అంత అక్రమ సంపాదనలు, అక్రమమైన పనులు చేయటంలోనే ఉన్నప్పుడు, సో ఇప్పుడు వాళ్ళు ఒక లీడర్కి వాళ్ళ అధినాయకుడికి భయపడాలని అనుకున్నప్పుడు భయపడరు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనీ పంపించేస్తున్నాను, సో నేను ఎందుకు భయపడాలని అనుకుంటారు. సో ఆ లెక్కగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నట్టే కనపడుతుంది. గంజాయిలు, డ్రగ్స్లు, ఈ మహిళలు, ఇట్లాంటి కేసుల్లో మొత్తం అందరికీ అట్లాంటివి ఎక్కువ మందికి అలాంటివి కనపడుతున్నప్పుడు ఇంకా శ్రీగంధపు చెక్కలే కానివ్వండి, బిజినెస్లు ఇట్లాంటివి అంత అక్రమ సంపాదనలు, అక్రమమైన పనులు చేయటంలోనే ఉన్నప్పుడు, సో ఇప్పుడు వాళ్ళు ఒక లీడర్కి వాళ్ళ అధినాయకుడికి భయపడాలని అనుకున్నప్పుడు భయపడరు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనీ పంపించేస్తున్నాను, సో నేను ఎందుకు భయపడాలని అనుకుంటారు. సో ఆ లెక్కగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నట్టే కనపడుతుంది మనకి ఇక్కడ అన్నీ.